వెల్కమ్ టు మెగానైన్ టీవీ. నేను మీ రాణి. బంగారం ఆడవాళ్ళకి విపరీతమైన ఇష్టమైన బంగారం ఇప్పుడు కొనాలంటేనే భయపడుతున్నారు. అందులోకు ఈ రోజు నుంచి మన దేశంలో శ్రావణ మాసం అనేది స్టార్ట్ అవుతుంది. శ్రావణ మాసం ఎంత స్పెషలో అందరికీ తెలుసు. ప్రత్యేకించి 1 గ్రాము బంగారమైన ఆడవాళ్ళు శ్రావణ మాసంలో ఇంటికి తీసుకురావాలని కోరుకుంటూ ఉంటారు. కానీ విపరీతంగా పెరిగిపోతున్న గోల్డ్ రేట్ వల్ల ఇప్పుడు భయపడాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. అసలు నిజంగానే సామాన్యులు కొనగలుగుతారా? లేదా? అనే కోణంలో కూడా అందరూ భయపడుతున్నారిప్పుడు. సో, గత 2 రోజులుగా చూసుకున్నట్లయితే మళ్ళీ గోల్డ్ రేట్స్ అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. సో, ఏదైతే ఇప్పుడు అమెరికా, ఇరాన్ వార్ వాళ్ళ మధ్య చర్చలు జరగకపోవడము, అలాగే ఉక్రెయిన్, అలాగే రష్యా మధ్య ఈ వార్ నేపథ్యము, అలాగే ఈ హర్మూజ్ జలసంధి ఇంకా బ్లాక్ అయ్యి ఉండడము, ఈ అన్ని కారణాల చేత అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం క్రేజ్ అనేది పెరిగిపోతుంది. అలాగే రేట్ కూడా పెరుగుతుందని చెప్పుకోవాలి. అలాగే అందరూ కూడా బంగారం పైన ఇన్వెస్ట్ చేయడం వలన సో, ఈ రేట్లనేవి అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో బాగా పెరుగుతున్నాయి. దాదాపుగా ఈ ఒక్క రోజే అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌కి 4,400 చిల్లర డాలర్లు ఏవైతే ఉన్నాయో అంతవరకు కూడా పెరగడం జరిగింది. దాంతో పాటుగా మన దేశీయ మార్కెట్‌లో కూడా విపరీతంగా బంగారం ఈ 2 రోజుల నుంచి పెరుగుతుంది. వచ్చేది శ్రావణ మాసం, పెళ్ళిళ్ళుంటాయి, శుభకార్యాలుంటాయి, అన్నిటికి మించి పూజలుంటాయి. వీటన్నిటికి కూడా బంగారం ఎంతో ముఖ్య పాత్ర ఈ శ్రావణ మాసంలో వహిస్తుందని చెప్పుకోవాలి. మరి ఈ రోజు గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయి? సామాన్యులు ఎఫోర్డబుల్‌గా కొనగలరా? అసలు సామాన్యులు ఇంకా బంగారం కొనటం కష్టమేనా అనే డౌట్స్ వ్యక్తమవుతున్న తరుణంలో అసలు ఈ రోజు గోల్డ్ రేట్స్ ఎంతవరకు ఉన్నాయి అనేది మనం ఒకసారి డీటెయిల్‌గా చూద్దాము. సో, ఈరోజు గ్రామ్ వచ్చేటప్పటికి రూ. 15,487 ఉంది. నిన్నటి కంటే ఈరోజు 1% అయితే పెరిగినట్లుగా కూడా తెలుస్తుంది. సో, ఇలాగే గనుక కంటిన్యూ అయితే శ్రావణ మాసంలో మరి కాస్త బంగారం రేటు పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇది మనం మాట్లాడుకుంటుంది 24 క్యారెట్ల బంగారం ధర. అదే 22 క్యారెట్ల బంగారం ధర చూసుకున్నట్లయితే రూ. 14,196 వద్ద అయితే ఈరోజు ట్రేడ్ అవుతుంది. అలాగే 18 క్యారెట్స్ చూసుకున్నట్లయితే 11,615 వద్ద అయితే ట్రేడ్ అవుతుంది. సో, ఏదేమైనప్పటికీ గూడా అంటే గత నెలలో మనం పోల్చి చూసుకున్నట్లయితే కాస్త దిగొచ్చిన బంగారం ధరలు మళ్ళీ ఊపందుకోవటంతో అంటే తగ్గడంలో 1%, 2% తగ్గుతున్నాయి. కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పెరిగేటప్పుడు విపరీతంగా పెరుగుతున్న గ్రాఫ్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పుకోవాలి. అయితే 8 గ్రాములు మనం చూసుకున్నట్లయితే 24 క్యారెట్ల 8 గ్రాముల బంగారం ధర 1,23,896 వద్ద ట్రేడ్ అవుతుంది. 22 క్యారెట్లు చూసుకున్నట్లయితే 1,13,568 వద్ద ట్రేడ్ అవుతుంది. దాన్ని బట్టి 10 గ్రాముల రేటు అలాగే కిలో బంగారం ధర కూడా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ గూడా ఈ పెరుగుతున్న బంగారం ధరలకి అందరూ కూడా భయపడుతున్నారు. ప్రత్యేకించి శ్రావణ శుక్రవారం వచ్చిందంటే కనీసం 1 గ్రాము పెట్టి లక్ష్మీదేవి రూపైన కొనుక్కోవాలనుకుంటారు. 1 గ్రామ్ పెట్టి మనం బంగారం కొనుక్కోవాలన్నా దాదాపుగా 15,000-16,000 వరకు కూడా మనం ఇప్పుడు స్పెండ్ చేయాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. అండ్ దాంతో పాటుగా ఈ 10 రోజుల నుంచి గోల్డ్ రేట్స్ మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. సో, ఈ 4వ తారీఖు ఈ ఆగస్టు 4వ తారీఖు చూసుకున్నట్లయితే 10 గ్రాముల బంగారం ధరకి మనం చూసుకుంటున్నాము. 24 క్యారెట్‌లు 1,44,000 ఉంది. 22 క్యారెట్‌లు 1,32,000 ఉంది. ఇక్కడ ఈ రోజు రేటుకి గత 10 రోజుల క్రింద రేటుకి మనం కంపేర్ చేసి చూసుకున్నట్లయితే ఈరోజు 10 గ్రాముల బంగారం ధర ఎంతుంది? 1,41,000 ఉంది. దాదాపుగా రూ. 10,000 10 గ్రాములకైతే పెరిగింది. అంటే గ్రాముకి రూ. 1,000 చొప్పున పెరుగుతూ వచ్చింది. సో, అలాగే 5వ తారీఖున చూసుకున్నట్లయితే మనం 1,45,000 కిందటి రోజుతో పోల్చుకున్నట్లయితే 5వ తారీఖున మరి ఇక్కడ రూ. 1,750 వరకు కూడా ఇక్కడ డిఫరెన్స్ కనిపిస్తుంది 24 క్యారెట్ల బంగారం ధరకి. అలాగే 22 క్యారెట్లు చూసుకున్నట్లయితే కిందటి రోజుతో పోల్చుకున్నట్లయితే ఇది 1,33,600 ఉంది. అంటే దాదాపుగా రూ. 1,600 గ్రామ్‌కి తేడాగా మనకక్కడ కనిపిస్తుంది. అంటే నెక్స్ట్ రోజు వచ్చేటప్పటికి మళ్ళీ 4,000 చిల్లర వరకు కూడా పెరిగిన దాఖలాలైతే మనకు కనిపిస్తుంది. ఏకంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఒక్క రోజులోనే విపరీతంగా పెరిగిన డిఫరెన్స్ అయితే మనకి అక్కడ క్లియర్‌గా చూడొచ్చు. 6వ తారీఖున 1,49,730 వరకు ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర. అదే 22 క్యారెట్లు చూసుకున్నట్లయితే 1,37,250 ఇక్కడ చూసుకున్నట్లయితే సో, అప్పటి వరకు స్వల్పంగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఒక్కసారిగా వాళ్ళు మేజర్‌గా రేట్ డిఫరెన్స్ అనేది మనకక్కడ కనిపిస్తుందని చెప్పుకోవాలి. దాదాపుగా 4,000 తేడా అయితే మనకక్కడ కనిపిస్తుంది. 3,800 చిల్లర తేడా అయితే మనకక్కడ కనిపిస్తుంది. అలాగే 7వ తారీఖు చూసుకున్నట్లయితే మళ్ళీ పెరిగిందిక్కడ. ఈ 10 రోజుల్లో కూడా పెరుగుతూ వచ్చింది.
అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే రూ. 1,49,890 వద్ద ట్రేడ్ అవుతుంది. అలా పెరుగుతూ వచ్చిన బంగారం 2 రోజులు స్టాండర్డ్‌గానే రేట్ మెయింటైన్ చేసింది. 8వ తారీఖు అలాగే 9వ తారీఖు స్టాండర్డ్‌గానే గోల్డ్ రేట్స్ అనేవి మనకిక్కడ కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా 10వ తారీఖు కాస్త తగ్గుతున్న నేపథ్యంలో అందరూ అనుకున్నారు శ్రావణ మాసం వస్తుంది కదా! ఒక రూ. 1000 తగ్గిందంటే నెక్స్ట్ రోజు మళ్ళీ ఇంకా తగ్గే అవకాశాలున్నాయి. శ్రావణ మాసానికి కాస్త తగ్గుతుంది కాబట్టి అప్పుడు కొనుక్కోవచ్చు అని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఊహించిన విధంగా మళ్ళీ నెక్స్ట్ రోజే రూ. 2,000 ఎంతైతే తగ్గిందో దానికి డబుల్ పెరిగిందిక్కడ. 1,53,820 రూపాయల వద్ద అయితే బంగారం ట్రేడ్ అవుతుందని చెప్పుకోవాలి. అలాగే 12వ తారీఖు నిన్న చూసుకున్నట్లయితే నిన్న కూడా స్వల్పంగా పెరిగిన బంగారం ధర ఈ రోజు కూడా లైట్‌గానే వేరియేషన్ ఉంది. కానీ ఇదే గనక పెరుగుతూ వస్తే ఖచ్చితంగా ఈ రోజు మనం చూసుకున్నట్లయితే 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకి 1,54,870 ఉంది. అలాగే 22 క్యారెట్లు 1,41,960 ఉంది. ఈ 22 క్యారెట్లు దాదాపుగా 1,50,000 వరకు రీచ్ అయ్యే అవకాశం ఉంది అని కూడా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కాబట్టి ఎవరైనా కొనాలి అనుకున్న వాళ్ళు ఈ వారం 10 రోజుల్లో కొంటే బెటర్ అని కొంతమంది విశ్లేషకులు చెప్తున్నప్పటికీ కూడా తెలీదు. అంటే ఎప్పుడు ఎలా సిట్యుయేషన్ ఉంటుందో బంగారం ధరలో మనకి ఒక క్లారిటీ అయితే రావట్లేదు. వచ్చే శుభకార్యాలు ఖచ్చితంగా బంగారం కొనాల్సిందే. పెళ్ళిళ్ళుంటాయి. ఖచ్చితంగా ఆడపిల్ల పెళ్ళికి కానీ, ఎవరైనా పెళ్ళిళ్ళు ఈ సీజన్‌లో ఖచ్చితంగా పెళ్ళిళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు కాబట్టి, అది పెరిగినా, తగ్గినా బంగారం కొనడం అనేది కామన్ కాబట్టి, సో, దాంట్లో చూసుకొని రేట్లు ఏ రోజు ఎలా హెచ్చుతగ్గులొస్తున్నాయో, ఆ రోజుకు తగ్గట్టుగా మీరు కొనుగోలు చేస్తే బెటర్ అని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి, ఆ మార్కెట్ పెరిగినప్పుడు ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ అనేది దేశీయ మార్కెట్ మీద పడుతుంది కాబట్టి, ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 2 స్టేట్స్‌లో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రేట్స్ అనేవి స్వల్పంగా పెరుగుతున్నాయి. ఒక్కోసారి ఊహించని విధంగా విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కాబట్టి ఏదేమైనా కాస్త అంటే ఆలోచించి బంగారం కొనుగోలుపైన అంటే పెట్టుబడులు పెట్టడానికి గత నెలలో మంచిగా భావించారు. తగ్గొచ్చింది కాబట్టి అని. ఇప్పుడు ఈ నెల మాత్రం స్వల్పంగా పెరిగే రేట్లతో సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. అలాగే ఈ అమెరికా, ఇరాన్ మధ్య ఈ యుద్ధ వాతావరణం కారణంగా మెయిన్‌గా చూపిస్తున్నారు. అలాగే ఈ హర్ముజ్ జలసంధి మూతపడిపోవడము, అది ఇంకా ఒక క్లారిటీకి రాకపోవడం వల్ల మెయిన్‌గా ఈ అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో ఈ బర్డెన్ అనేది పడుతుంది కాబట్టి ఖచ్చితంగా దాని ద్వారా దేశీయ మార్కెట్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా శ్రావణ మాసం వచ్చేసింది. బంగారం కొనుగోలు చేయాలి అనుకుంటున్న వాళ్ళకి కాస్త కష్టకాలం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రోజు రోజుకి స్వల్పంగా పెరుగుతున్న బంగారం ఎప్పుడు ఊహించని విధంగా పెరుగుతదో కూడా చెప్పలేని పరిస్థితి ఇప్పుడు సిట్యుయేషన్స్ ఉన్నాయని చెప్పుకోవాలి. సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలకి అందుబాటులో లేని విధంగా అయితే రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇంకా చెప్పాల్సిన పని లేదు. దాని మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఏదైతే బంగారం పెరుగుతుంది అని ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఒక మంచి తరుణం అయినప్పటికీ కూడా, ఈ శుభకార్యాలకి, పూజలకి కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి కాస్త కష్టకాలం అనే చెప్పుకోవచ్చు. కాబట్టి బంగారం కొనేటప్పుడు ఒకసారి ఆ రోజు మార్కెట్ వాల్యూ ఎంతుంది, ఏంటి అనేది డబుల్ చెక్ చేసుకోండి. ఈ రోజు 10 గంటల సమయం వరకు అయితే ఈ రేట్ అయితే మనకి డిస్‌ప్లే అవుతుంది. ఈవినింగ్‌కొచ్చేటప్పటికి మళ్ళీ మారే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని బంగారం కొనుగోలు చేసుకోవాల్సిన వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకొని కొంటే మంచిది అని విశ్లేషకులు చెప్తున్నారు. ఇది ఇవాల్టి గోల్డ్ రేట్స్. సిల్వర్ రేట్స్ కూడా మనం చూసుకున్నట్లయితే గత 2 రోజులుగా పెరుగుతూనే వస్తున్నాయి. సిల్వర్ రేట్ కూడా అంతర్జాతీయ మార్కెట్‌లో $1.5 ఔన్స్‌కి $1.5 పెరిగింది కాబట్టి, దాని ప్రభావం దేశీయ మార్కెట్ మీద కూడా పడింది. సిల్వర్ కూడా స్వల్ప తేడాతో అంటే పెరుగుతున్న నేపథ్యమే మనకు కనిపిస్తుంది కాబట్టి, బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి ఇది కాస్త కొంచెం కష్టమైనప్పటికీ కూడా ఇంకా తప్పని పరిస్థితులు శ్రావణ మాసం అంటే ఇంకా కొనక తప్పదు అని విశ్లేషకులు కూడా చెప్తున్నారు. ఇది ఇవాల్టి గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ అన్నమాట. నెక్స్ట్ రేపటి గోల్డ్ రేట్స్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.